ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం వివాదాస్పదమైంది. కోర్టు ఉత్తర్వులతో వందలాది మంది పోలీసులు, అధికారులు భూదాన్ భూములను ఖాళీ చేయించడంపై వ్యతిరేకత కనబడింది. అయితే దళారుల మాయలో పడిన సామాన్యులు ఈ వ్యవహారంలో నష్టపోయారు. బీఆర్ఎస్ నేతలు దీన్ని రాజకీయం చేయాలనుకోవడంతో ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద వర్గాలకు ఓ రాత్రి కాళరాత్రిగా మారింది. తెల్లవారేసరికి ఇండ్లన్నీ కూలిపోయి వాళ్ల కలలన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి. దీనికి కారణం ఎవరు? అధికారులు అని చెప్పేసి ఇక్కడున్న పేద వర్గాలు అంటున్నాయి. అధికారుల రోలేంటి? ఈ పట్టాలు సృష్టించిన వారి రోలేంటి? ఇక్కడ అసలు కోర్టు ఏం చెబుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ వెలుగుమట్లలో దాగి ఉన్న చీకటి కోణాలు ఎలాంటివో ప్రజలకు తెలిపే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక్కో వ్యక్తిది ఒక్కో దీనగాథ. ఆ గాథ వెనుక ఉన్న కష్టాలు సృష్టించిన వ్యక్తులు ఎవరు? ఆ కష్టాలకు బలైన ప్రజలు ఎవరు? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వందలాది మంది పోలీసులు ఒకవైపు, కోర్టు ఉత్తర్వులతో అధికారులు మరోవైపు, బుల్డోజర్లు ఇంకోవైపు. ఇది ఖమ్మం శివారులోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ఉన్న పరిస్థితి. తెల్లవారేసరికి తమ ఇండ్లలోకి పోలీసులు వేలాదిగా రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు అక్కడి పేదలకు. తమ గూళ్లు కూలదోయడానికి పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకున్న అక్కడి జనం అవాక్కయ్యారు. తమ ఇళ్లను కూల్చేయొద్దంటూ ప్రాధేయపడ్డారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కట్టుకున్న ఇల్లు కళ్ల ముందే కూలిపోతుంటే ఆ పేదలను ఓదార్చడం ఎవరితోనూ కాలేదు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ ఇల్లు ఇప్పుడు తమవి కాదు అన్న విషయాన్ని ఆ పేదలు తట్టుకోలేకపోతున్నారు. కళ్ల ముందే సామాన్ తీసేసి ఇల్లు కూలుస్తుంటే వాళ్లకు నోట మాట రాలేదు. ఉన్న పలంగా కూల్చేస్తే తాము ఎక్కడికి పోవాలి అన్న ఆలోచన వాళ్లను బాధించింది. కూల్చివేతలతో సూరు కింద ఉండాల్సిన సామాన్యుడు ఉస్సూరుమంటూ వీధిపాలయ్యాడు. మాకు పట్ట ఏమి ఇయ్యలే కొడక, ఇది కూలుద్దని కూడా చెప్పలే. వాళ్ళు వచ్చి ముట్టడేసిన దానికి ఎరకలే కొడక. నేను ముసలి కడగడ వణుకుంటున్నా. నా కొడుకు ఫోన్ చేస్తే గుంజితే మా అమ్మ మా నాన్న అడగడ వణుకుతారు. నా ముసలుడు 3 గాళ్ళ ముద్ద అని చెప్తే మొదలు రావటం చేసి మా బజార్కే వచ్చింది. మమ్మల్ని ఇట్లా చేసారు కొడక, మేము ఎటు పోవాలనో ఏడ పోవాలనో మీరే న్యాయం చేయరి అన్న. 50,000 ఇచ్చిన ప్లాట్ ఇస్తానంటే ఇచ్చారు. అది పార్టీ ఫండ్ అని అదని ఇదని బాగానే వసూలు చేశారు మా దగ్గర. ఈ కరెంటు సౌకర్యం కావాలా, జనరేటర్లకని ఇంకా నానా అనేక కారణాల వల్ల అది చెప్పి మా దగ్గర డబ్బులు బాగానే వసూలు చేశారండి. నేను దాని మీద నేను కరెక్ట్గా పెట్టింది అయితే 12,50,000 పెట్టిన. అసలు వెలుగుమట్ల భూ వివాదానికి కారణం ఏంటి? దాని చరిత్ర ఏంటి? భూ వివాదం ఎక్కడ మొదలైంది? పేదలకు భూములు పంచాలనే లక్ష్యంతో ఆచార్య వినోబా భావే భూదానోద్యమం చేపట్టారు. అనేక మంది భూస్వాములను కలిసి వారికున్న భూముల్లో కొంత దానం ఇవ్వాలని ఒప్పించారు. ఆ భూములను దళితులకు, ఇతర బలహీన వర్గాలకు పంపిణీ చేయాలనేది ఉద్యమ ఉద్దేశం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 29 మండలాల్లో 1/70 యాక్ట్ అమలులో ఉండటంతో భూదాన్ పంపిణీకి అవరోధాలు ఏర్పడ్డాయి. ఇదే అదునుగా రాజకీయ అండదండలు, పలుకుబడి కలిగిన గిరిజనేతరులు కొందరు ఏజెన్సీలో భూదాన్ భూములను కబ్జా చేశారు. ఇదంతా రెవెన్యూ శాఖ ఉదాసీనత వల్లే జరిగిందని ప్రధాన ఆరోపణ. జిల్లాలో 30,702 ఎకరాల భూదాన్ భూములున్నాయి. వాటిలో సాగుకు యోగ్యం కాని భూమి 20,882 ఎకరాలు. ఇప్పటి వరకు 8,663 ఎకరాలు పేదలకు పంచారు. 1,156 ఎకరాలు ఇంకా పంపిణీ చేయాల్సిన భూమి ఉంది. జిల్లాలో ఖమ్మం అర్బన్, రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, ఇల్లందు, కారేపల్లి, కామేపల్లి, పాల్వంచ, దమ్మపేట, అశ్వరావుపేట, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, పినపాక మండలాల్లో భూదాన్ భూములున్నాయి. అసలు మా ఇల్లు ఫోటో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అట్ట కట్టుకొని ఉన్నాం. ఇంత జరుగుతుంది సార్. సరే మీరు పార్టీ వాళ్ళు, మంత్రులు అందరికీ తెలుసు ఆ భూమి పోతుందని. మరి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు మేము ఉంటున్నాం కదా సార్. మరి వచ్చి ఉండదు ఇది పోతుందని చెప్పొచ్చు కదా సార్. అంత కట్టుకునే దాకా ఎందుకు చూడాలి? మేము ఒక 50,000 కట్టినామండి. 50,000 కట్టి అందరం పేదలు. మాకైతే ఎక్కడా లేదండి. మాకు ఎక్కడా లేదు. మా అత్తగారింటి దగ్గర లేదు. మేము బతకడానికి ఖమ్మం వచ్చి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడా ఏమీ లేదు. అక్కడ సార్ అక్కడ ఇస్తున్నారుగా భూదాన్ అనేది మేము వెళ్ళినాం. తాత్కాలికంగానే వేసుకొని ఉన్నాం. మా మొత్తం కూల్చి పడేశారు. అక్కడ ఏమన్నా లేదు.
1953లో కలవల రాజా రామారావు సర్వే నంబర్ 147, 148, 149లో 31 ఎకరాల 7 గుంటల భూమిని భూదాన్ ఉద్యమంలో భాగంగా దానం చేశారు. 2013లో యూసీసీఐఆర్ ఎంఎల్ పార్టీ ఈ భూమిపై కొందరు పేదలకు ఇండ్లు కల్పిస్తామని ఆశ చూపారు. ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఏర్పాటు చేసి గ్రామీణ పేదల సంఘాన్ని వీరితో కలుపుకొని పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వారికి స్థలం చూపెట్టారు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న పేదల ఆశలు దళారులకు ఆదాయ వనరుగా మారింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న సమయం, ఎన్నికల హడావిడి, రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగే సమయంలో నకిలీ పట్టాలను సృష్టించారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. అక్కడ ప్రైవేటు చెక్ పోస్టు పెట్టి అక్కడికి ఎవరూ రాకుండా అడ్డుకోవడంతో పాటు వచ్చిన వారిపై దాడులకు తెగబడడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దాంతో ఎలాంటి రక్షణ లేకుండా ఏదైనా ఒక శాఖ మాత్రమే వెళ్లే సాహసం చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఆయనకు మేము 1,00,000 రూపాయలు లాగిచ్చినాం సార్. మేము రాళ్ళమని వచ్చిన సార్కి ఇచ్చినాం. మేము అక్కడ రూమ్ వేసుకున్నప్పుడు అన్నయ్య ఇన్ని లక్షలేని అన్నయ్య మేము కట్టుకుంటున్నాం, మాకు ఆడ ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఈ స్థలం ఇచ్చారు, మేము కట్టుకుంటున్న ఎకరం ఉంటుందా అన్నయ్య అంటే మీరు ఎన్ని లక్షలు పెట్టారు అని డబల్ ఇస్తాం వెళ్ళిపోవన్నారు అన్నయ్య. అన్నందుకే మేము మళ్ళీ 4 రూములు వేసుకున్నాం. ఆయన 10 లక్షలు దాకా పెట్టి కట్టుకొని ఆడే ఉన్నామయ్యా మేము 10 సంవత్సరాల నుంచి. క్యాన్సర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది. అయితే నేనేం చేసిందంటే అక్కడ ఇల్లు మళ్ళీ మంచిగా కట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు అప్పు పెట్టి తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నా. దాంట్లో కూడా పోకుండా అక్కడ నుంచి అంబులెన్స్ వేసిపోయా. 7 సంవత్సరాలు అవుతుంది సార్ అక్కడ ఉండబట్టి. ఇల్లు ఇస్తామని చోటు ఇస్తామని 1,00,000 రూపాయలు తీసుకున్నారు. కట్టుకోండి అన్నారు. కట్టుకున్నాం. 5 లక్షలు అయినాయి. కట్టుకున్నాక ఉండండి అంటే ఉంటాను. ఆ 7 సంవత్సరాల నుంచి ఆడే ఉంటున్నాం సార్. వచ్చి సడన్గా వచ్చి మా మీద ఇట్లా అటాక్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 2019లో భూములు కబ్జా అవుతున్నాయని నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత తహసీల్దార్ ఇచ్చిన నోటీసులను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశారు. తహసీల్దార్కు భూదాన్ భూముల విషయంలో జ్యూరిడిక్షన్ సరిపోదంటూ ఆర్డర్పై స్టే ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో భూదాన్ భూమి స్వభావాన్ని మార్చడానికి వీలు లేదని తీర్పిచ్చింది. 2023 జూలైలో భూదాన్ భూములను లాక్కునేందుకు పోలీస్ బలగాలను మోహరించి తహసీల్దార్ శైలజ ఆధ్వర్యంలో కొన్నింటిని కూల్చివేసి హెచ్చరికలు జారీ చేశారు. 15/7/2023 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో మేము కూలగొట్టాము ఇయ్యాలని చెప్తున్నారు కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా ఈ ప్రభుత్వ పక్షాన. ఆ సమయంలో 10 మంది పిటిషన్ దారులు అప్పటికే నిర్మించిన నిర్మాణాలను తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కోర్టుకు సమర్పించిన పట్టా వివరాలు సరిగ్గా లేవని, భూదాన్ భూములలో పేదలు ఇండ్లు నిర్మించుకున్నట్లు దరఖాస్తు సమర్పించారని, పిటిషన్ దారులకు సంబంధించిన నిర్మాణాలను తొలగించవద్దని, నిర్మాణాలు లేకుండా మిగిలి ఉన్న భూమిలో ఎటువంటి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని స్టేటస్ కో ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్లో 2019 వచ్చిన ఆర్డర్లో రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఈ భూమి మీద అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి 2019లో హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ వాళ్ళకి హక్కుంటే నిజంగా వాళ్ళకి నోటీసు ఇచ్చిండ్రు. ఆ నోటీసులో హైకోర్టులో ఈనాటి వరకు వాళ్ళు ఇది ప్రభుత్వ భూమనో, భూదాన బోర్డు భూమనో, ప్రైవేట్ భూమనో తేల్చలే. వాళ్ళు ఇప్పటికీ చెప్పలేకపోతా ఉన్నారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టి జనవరి 17, 2026న సంబంధిత పిటిషన్దారులకు ఎటువంటి కేటాయింపులు చేయలేదని, 5 ఎకరాలు కేజీబీవీ పాఠశాలకు, 5 ఎకరాలు మోడల్ స్కూల్ కోసం మాత్రమే కేటాయింపులు చేసినట్లు చెప్పింది. భూదాన్ భూముల్లో నివసిస్తున్న 308 ఆక్రమణదారులను ఖాళీ చేయాలని జనవరి 17, 2026న తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు నోటీసులు ఇచ్చింది. వెలుగుమట్లలో కొంతమంది తమకు అలాట్మెంట్ వచ్చినట్లు కాగితాలు చూపిస్తున్నారు. కానీ రికార్డుల పరిశీలనలో ఎటువంటి అలాట్మెంట్ లేదని తేలింది. దాంతో అవి ఫేక్ అలాట్మెంట్ పట్టాలని తేలింది. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఖమ్మం జిల్లా కలెక్టర్కు సర్వే నంబర్ 147, 148, 149లో 2023లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రిట్ పిటిషనర్ ఆవుల శిరీషకు సంబంధించిన నిర్మాణాలు మినహాయించి మిగిలిన భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలీస్ అధికారుల సహాయంతో వెలుగుమట్ల భూదాన్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారి నిర్మాణాలు మినహాయించి మిగిలిన అక్రమ నిర్మాణాలను తొలగించారు.
వెలుగుమట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికీ అలాట్మెంట్ జరగలేదు. 1-2 సార్లు రికార్డులను పరిశీలించి ఆక్రమణలు తొలగించారు. భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలను మాత్రమే అధికారులు పాటించారు. అదే వాళ్ళే ఫైల్ చేశారు. అది ఇంకా గౌరవ హైకోర్టులో తేలాల్సి ఉంది. దాన్ని కూలంకుషంగా పరిశీలన చేసిన తర్వాతనే తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి గౌరవ సెక్రటరీ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఎలాంటి ఏ రకమైన అధికారిక ఉత్తర్వులు కూడా తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి ఎలాంటి అవుట్ సైడ్ పట్టాస్ కానీ ఇట్లాంటివి కానీ ఏది ఇవ్వడం జరగలేదనేది స్పష్టంగా ఒక అధికారిక పూర్వకమైన కాగితాలు మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ 2014లో భూదాన్ భూములు కేటాయిస్తే ఇలాంటి అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణాలు ఎందుకు చేశారనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తే అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించేది. కానీ అలా జరగలేదు. అక్కడ కనీసం విద్యుత్ సౌకర్యం లేదు, బోర్లు, ఇంటి నిర్మాణాలకు అనుమతి లేదు, ఇంటి పన్ను తీసుకోవడం లేదు, నల్లా కనెక్షన్ లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యం అక్కడి ప్రజలకు ఇవ్వలేదంటే కేటాయింపులు జరగలేదని స్పష్టమవుతోంది. 50,000 మొత్తం కట్టా, ₹1,00,000 కట్టా. నేను ఆడుకోసుకోవడమే, నా కొడుకు మేము వడ్రోళ్ళమయ్యా, మొత్తం పని చేసుకుని బతుకోవడమే. 5,000 పట్టు 5,000 కట్టా, దండం తసకలు పెట్టి మళ్ళీ 5,000, మళ్ళీ నా బిడ్డ విజయవాడ నుంచి 5,000, 15,000 కరెంట్ బిల్లు అంట. చదువులు చెడిపోయినాయి కదా, నా పెద్ద కొడుకు కాలు ఇరిగి రాడ్డేసి నా కొడుకు పని చేయలేకపోతుండో. మేమేం చేయాలి సారు? నా పెనిమిటి పని చేయలేడు, 5 సంవత్సరాల పొద్దు నా పిల్లల ద్వారా బతుకుతున్నాం. మేము వాళ్ళే చేయలేక వాళ్ళే రోడ్డున పడితే మేము ఎట్ట బతకాలి సారు? ఏమి అసలు కనీసం ఇంత పేపర్ కూడా చూపెట్టలేదు. రేపు కానీ ఎల్లుండి కానీ అమ్మ మరి ఖాళీలు చేయండి అని మాకొక్క మాట కూడా చెప్పలేదు. చదువుకుంటున్నా కానీ సామాను తీసుకున్న దాకా కూడా ఆగలేదు. ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు జనాల్ని క్రమంగా మోసం చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు అసలు దొంగల్ని వదిలేసి పేదల్ని రోడ్డు మీద పడేశారు. ఆ దొంగలు మరి అంతే కోట్లు గడించి ఇలా వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఏమైతే వాళ్ళు సంపాదించారో వాటిని అన్ని వసూలు చేసి పేద జనానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. భూదాన్ భూముల్లో జనం నుంచి 25,000, 50,000, ₹1,00,000 వరకు తీసుకుని స్థల కేటాయింపు చేసిన వారిని పోలీసులు రిమాండ్ చేశారు. ముఠా సభ్యులు కొందరిని అరెస్టు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేసి జనం నుంచి డబ్బులు వసూలు చేశారు. తల్లూరి కృష్ణ, మంకిడి లింగరాజు, ముడిగి రాములు, ముత్తయ్య, రామచంద్రయ్య, పద్మ, ఎర్రబాబు, లింగయ్య, దాడి లింగయ్య, లింగస్వామి, లక్ష్మణచారి, వెంకన్న, వెంకటేశ్వర్లు, కుంజా కృష్ణ, పరమేశ్వరులపై చీటింగ్, ఫారెస్ట్ భూముల ధ్వంసం, అధికారుల అడ్డగింపు కింద కేసు నమోదు చేశారు. కొంతమంది ఇస్తామని చెప్పి పైసలు తీసుకొని తర్వాత ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని ఆ విధంగా కొన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి. అయితే దీంట్లో ఓపీడీఆర్ అని చెప్పి ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్, తర్వాత ఇంకొకటి ఆర్గనైజేషన్ యూసీసీఆర్ఐ అని చెప్పి ఎంఎల్ 2023లో 5 కేసులు రిజిస్టర్ అయినాయి. 2025లో 7 కేసులు రిజిస్టర్ అయినాయి. 2026లో 1 కేసు రిజిస్టర్ అయింది. మొత్తం 13 కేసెస్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఇప్పటి ప్రభుత్వంపై వేయాలని బీఆర్ఎస్ చూస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయిన వాళ్లలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పేదలకు కాస్త ఊరట వచ్చినట్లయింది. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని గతంలో ఏ అధికారులు అయితే తప్పు చేశారో వారికి మద్దతుగా ఏ ప్రజా సంఘాలు అయితే నిలబడ్డాయో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానికం కోరుతా ఉంది. ఇప్పటికైనా సరే సర్కార్ ఎవరైతే పేదలు అర్హులుగా ఉన్నారో వాళ్లకు నివాస స్థలాలు కల్పించి వారికి న్యాయం చేయవలసిందిగా స్థానికంగా ఉన్న ప్రజానికం డిమాండ్ చేస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, వెలుగుమట్ల.